హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఏరియాలో అయితే ఒక కొత్తగా పార్క్ అయితే ఓపెన్ చేశారండి. ఇది వచ్చేసి చెర్లపల్లిలో అన్నమాట, జయశంకర్ పబ్లిక్ పార్క్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 9, ఈవినింగ్ వచ్చేసి 4:30 to 7 అనమాట. మార్నింగ్ వాకింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఆ ఏరియాలో అయితే దగ్గరలో అయితే ఎలాంటి పార్కు లేదండి. ఎస్ట్రో నగర్లో అయితే ఒకటైతే ఉంది, అది చాలా లాంగ్ అయితే అవుతుంది. సో ఇదేంటంటే చాలా దగ్గరగా ఉండడం వలన పీపుల్స్ అయితే చాలామంది వచ్చారు. ఈరోజు సండే కాబట్టి హాలిడే కదా, సో అందరూ ఏంటంటే ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట. మేము వెళ్ళి 5 o'clock అయితే వెళ్ళాము. వచ్చేసి చెర్లపల్లి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, చెర్లపల్లి సెంట్రల్ జైలు. సో దానికన్నా కొంచెం మనం ముందుకు వస్తే కనుక ఇక్కడ ఈ పార్క్ అనేది మీకు కనిపిస్తుంది. వచ్చేటప్పుడు రైట్ సైడ్లో అయితే ఈ పార్క్ ఉంటుందండి. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి టికెట్ లేదు కాబట్టి ఫ్రీగా అయితే వెళ్ళాము. మేబీ నెక్స్ట్ అయితే టికెట్ అయితే పెడతారు అని చెప్తున్నారు, టాక్ అయితే వచ్చిందనమాట. కానీ టికెట్ అనేది ఎంట్రన్స్ టికెట్ ఎంత పెడతారు అనేది ఎవరికీ తెలీదు. మేబీ 20 or 30 అయితే అనుకుంటున్నాం మేము. కానీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే టైంపాస్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైంలో మనం ఒక 5 to 6 1-2 hours అనేది ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట పిల్లలతో. ఇక్కడ వచ్చేసి ఉయ్యాల ఉంది కదా, ఈ ఉయ్యాల కోసం చాలాసేపు వెయిట్ చేసామండి, కానీ బట్ దొరకలేదన్నమాట. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కొంచెం మంది ఉన్నారు, కానీ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఉన్నారు. అసలు చిన్నపిల్లలకి కాదండి, పెద్దవాళ్ళు మార్నింగ్ వాక్ వస్తారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అయ్యేవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ వాక్కి వచ్చే వాళ్ళకైతే చాలా బెటర్ అండి. దగ్గర ఉన్న ఏరియాస్ వాళ్ళైతే ఈజీగా రావచ్చు. ఇది వచ్చేసి కుషేగూడ నుంచి ఒక 10 minutes అయితే పడుతుందన్నమాట. ఇంకా దగ్గరలో ఉన్న ఏరియాస్ వాళ్ళందరూ వచ్చేసేయండి, ఎంజాయ్ చేసేయండి. సమ్మర్ హాలిడేని ఒక 1-2 hours అనేది ఇక్కడ స్పెండ్ చేసేయచ్చు మీ పిల్లలతోని హ్యాపీగా. ఇక్కడ ప్యారెట్ గ్రీన్లో పాప ఉంది కదా, సో ప్రియాంక అనమాట, మా ఇంటి పైన నైబర్స్ అనమాట. సో వాళ్ళతో కలిసి మేము వచ్చాము. ఇక్కడ ఈ పాప ఏంటంటే భయపడుతుంది, ఫస్ట్ టైం కదా ఎక్కడం. సో ఇదేంటంటే భయపడుతుంది, అక్కడే కూర్చొని అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి కొంచెం జరిపినాక ఇంకా అయితే వచ్చింది. ఇదేంటంటే సాఫ్ట్గా అయితే లేదు, అప్ అండ్ డౌన్స్ లాగా ఉంది. సో పిల్లలకి కొంచెం జారడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంకా ప్రియాంక భయపడుతుందని అందరూ చూస్తూ నవ్వుతున్నారు. వెనక పిల్లలు మాత్రం వెయిటింగ్ అనమాట, ఈ పాప ఎప్పుడు జాయిద్దాం, మేము ఎప్పుడు వెళ్ళాలా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ తనైతే వచ్చేసింది కిందికి. సో ఫస్ట్ 1-2 అయితే భయపడింది, తర్వాత నుంచి అయితే అసలు ఇంటికి వెళ్దామన్నా కూడా రావట్లేదు. అదెక్కుతా ఇదెక్కుతా అని తిప్పుతూ ఉందన్నమాట మమ్మల్ని. అలాగే ఇక్కడ చిన్న వాటర్ మౌంట్ అయితే ఉంది, మీకు స్టార్టింగ్లో కనిపించింది కదా, ఒక అబ్బాయి అయితే ఆ వాటర్లో తడుచుకుంటూ ఆడుతున్నాడు కదా, అడిగితే స్విమ్మింగ్ చేస్తా అని అంటున్నాడు. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియోకి ఎండింగ్లో అయితే మీకు ఉంటుంది. అసలు భలే అనిపించింది అక్కడ. కానీ అక్కడ వాటర్ అనేది ఆఫ్లో అయితే ఉందండి. మామూలుగా అయితే డైలీ అయితే ఉంటుందన్నమాట, ఆన్లోనే వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు ఏంటో మరి ఆన్ చేయలేదు.
ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఒక అబ్బాయి స్విమ్మింగ్ చేస్తున్నాడని, ఆ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే కంటిన్యూగా ఆన్లో ఉంటాయండి. బట్ ఈరోజు ఏంటంటే ఆన్ అయితే చేయలేదు. అసలు ఆన్ చేసినప్పుడు అయితే చాలా బాగుండేది. మేము ఆన్ చేస్తారేమో అని చూసాం, అంటే ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇంకా ఆన్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఆన్ చేయలేదన్నమాట. ఇక్కడ పిల్లలు ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఈ బాబు అయితే మొత్తం వాటర్లో స్విమ్మింగే చేస్తున్నాడు. మేము అడిగామన్నమాట ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆ చిన్న ప్లేస్లోనే తను ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట. తనతో పాటు ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా తడుచుకుంటూ ఉన్నారు.